ఫస్ట్ అయితే ఈ ఎడిటింగ్ చూడండి. ఈ వీడియో మన ఫాలోవర్స్ చాలామంది పెట్టారు ఇదే టైప్‌లో చేయమని. అండ్ నాకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ నిన్ననే చేద్దామని అనుకున్నా. ఇప్పుడు మీకు చాలా సింపుల్‌గా వేలో చెప్తాను మీకు. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. పక్కన చూపిస్తాను. నచ్చితే లైక్ కూడా చేయండి. You can say that I'm a fool and I don't know love. Oh, I think they call. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. దానికంటే ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ చేయను నేను. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. అండ్ మీరు ఏదైనా కామెంట్ చేయాలంటే చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అయితే గ్యాలరీ ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఫోటోస్ క్రియేట్ చేసుకుందాం మనం. అంటే కొంచెం ఫోటోస్ కొంచెం బాగుండాలి కాబట్టి నేను అంటే ఆ వీడియోలో ఎక్కువ గమనించింది ఏంటంటే ఫోటో బాగా ఉంది. అందులో ప్రభాస్ అన్న ఫోటో చూపిస్తాను మీకు. ఓకే చూడండి. సేమ్ ఇదే ఫోటో టైప్‌లో మనం క్రియేట్ చేద్దామని అనుకున్నా నేను. అంటే నార్మల్ ఫోటోని కొంచెం ఓకే. నేను మీకు ఒక ప్రాంప్ట్ కూడా ఇస్తాను. నేను క్రియేట్ చేసింది కూడా చూపిస్తాను నేను. ఓకే. ఈ ప్రాంప్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ మీకు ఏందంటే ప్రాజెక్ట్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. కానీ మీరు వీడియో మొత్తం చూడండి. మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి. మాక్సిమం ఇలాగే ఉంటుంది ఫోటోస్ అనేది. మీరు ఏం లేదు ప్రాంప్ట్‌ని కాపీ చేసి మీరు జెమినీ ఏఐలో యూజ్ చేయండి. అండ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రో వర్షన్ యూజ్ చేయండి జెమినీ ఏఐది. ఓకే. జియో సిమ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా ప్రో వర్షన్ వస్తుంది. చెక్ చేయండి. ప్రతి ఒక్క దగ్గర జియో సిమ్ ఉంటుంది. వీలుంటే ట్రై చేయండి. చాలా మంచి ఫీచర్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ వర్షన్‌కి ప్రో వర్షన్‌కి చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. అది మీరు గమనిస్తే చాలు. ఎందుకు చెప్తున్నానంటే అది నార్మల్ వర్షన్‌లో సరిగా రాదు. ప్రో వర్షన్‌లో మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తది. మీరు అది మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు మనం అండ్ మీరు అది బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఫోటో రూమ్ యాప్‌లో నేను ఇంతకుముందు బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకున్నా. ఇక్కడ కనిపిస్తుందా? ఓకే. ఫోటో రూమ్ యాప్ అయితే మీకు టెలిగ్రామ్‌లో ఉంటుంది. చెక్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. అండ్ ఫొటోస్ అవి అన్నీ ఉంటుంది. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసిన మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఓల్డ్ ఫిలిం వీడియో ఇస్తాను. అది మీకు చాలా యూస్ అవుతుంది. ఓవర్లీ వీడియో అది చాలా బాగుంటుంది. మర్చిపోకుండా అది మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనం యాడ్ కూడా చేద్దాం. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ అయితే మనం ఈ ఫొటోస్ డిలీట్ చేసినా నో ప్రాబ్లం. ఈ ఫొటోస్ నేను మొత్తం 5 ఫొటోస్ ఉన్నాయి కదా! అవి డిలీట్ చేస్తున్నా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో దాంట్లో ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఏదైనా ఒక సైడ్ పెట్టుకోవచ్చు. ఇది మీరు పెద్ద విషయం కాదు ఇది. ఏదైనా ఒక సైడ్ నేనైతే ఈ సైడ్ పెడుతున్నాను. ఈ సైడ్ పెట్టిన తర్వాత దీన్ని మీరు ఓన్లీ ఒక చిన్న యానిమేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎఫెక్ట్ ఆప్షన్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకి వెళ్ళి ఇక్కడ కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ దీన్ని కిందికి తీసుకురండి ఇలా మధ్యలో వచ్చి ఇలా కర్వ్ యాడ్ చేసుకోండి. ఇంకా బెటర్ ఫీల్ వస్తుంది. మళ్ళీ ఎండింగ్లో ఈ ఫోటో ఎండింగ్లో వచ్చి ఇలా కొంచెం పైనకి తీసుకోండి. చూడండి చాలా బాగుంది. ఇప్పుడు చూడండి. అండ్ మెల్లగా పైనకి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఫోటో కూడా తీసుకొచ్చి ఇక్కడ వరకు పెడదాం. అండ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ దీన్ని కిందికి తీసుకొద్దాం. ఇది కొంచెం పైన తీసుకుందాం. కొంచెం జూమ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి. చూశారు కదా! చాలా బాగా అయితే ఉంటుంది. ఇలాగే మీరు ఫస్ట్ అయితే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకూడదని బీట్ మార్క్ కూడా పెట్టాను. ఆ బీట్ మార్క్ చూసుకోండి. అండ్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఒక ఓవర్లీ వీడియో ఇచ్చాను. ఆ ఓవర్లీ వీడియోని జూమ్ చేసుకోండి. ఇలా బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డిఫరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు సబ్మిట్ అయితే చేయండి. అంటే కొంచెం బ్లాక్ అండ్ వైట్లో అయితే వస్తుంది. అండ్ దీన్ని మనం ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి సాచురేషన్ ఉంటుంది. అది యాడ్ చేసుకోండి. సాచురేషన్ మొత్తం అంటే మైనస్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. చాలా బాగుంటుంది. అంతే దాని తర్వాత సేవ్ చేసుకుంటే మీ వీడియో రెడీ.